మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తిని డిక్లరేషన్ ఎలా అడుగుతారని ప్రశ్నించారు ఆయన. టీటీడీ డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయమని హెచ్చరించారు ఆయన. గతంలో సోనియా గాంధీ డిక్లరేషన్ పై ఇవ్వలేదని, అందుకు తానే సాక్ష్యమని చెప్పారు ఆయన. చిన్న వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన. 10 సార్లు స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి, 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అనంటే చంద్రబాబు ప్రభుత్వం పతనం ప్రారంభమయ్యింది అని అర్థం. సోనియా గాంధీ సంతకం పెట్టలేదు, సాక్ష్యం నేనే ఉన్నాను. అప్పుడు మీరు కావాలంటే సోనియా గాంధీ సంతకం తీసుకుని రమ్మని చెప్పండి, బయట పెట్టమని చెప్పండి టీటీడీ వాళ్ళని. ఎందువల్లంటే సోనియా గాంధీ గారు పక్కన రాజశేఖర రెడ్డి గారు, ఆ పక్కన నేనే ఉన్నాను ఆ సమయం. వైసీపీ అధినేత జగన్ కొత్తగా దర్శనానికి రావడం లేదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. సనాతన ధర్మంపై తమకు విశ్వాసం ఉందన్నారు ఆయన. జగన్ సంప్రదాయ దుస్తుల్లో వచ్చాక ప్రత్యేకంగా డిక్లరేషన్ అవసరం ఏముందని ప్రశ్నించారు భూమన. కొత్తగా దర్శనానికి రావటం లేదు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజీ గోపాల్ ఈవోగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది. ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత ఇక అడ్డుకునేది ఏమున్నదండి? ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి. చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా,